వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లను రాబట్టుకోవడంపై బీజేపీ దృష్టి సారిస్తోంది. దాదాపు 48 సీట్లను బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఇటీవలే రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ అంటేనే బీసీల పార్టీ అని, అందుకే బీసీ మార్కుతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ బీసీలకు ఇవ్వనన్ని సీట్లు కమలం పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో ముదిరాజ్ కులస్తులకే కనీసం 5కు తగ్గకుండా సీట్లు ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ఇతర కులాల వారికి ప్రాధాన్యం ఇస్తూ టికెట్లు కేటాయించాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లను రాబట్టుకోవడంపై బీజేపీ దృష్టి సారిస్తోంది. దాదాపు 48 సీట్లను బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, చెప్పండి, బీసీలకు బీజేపీ పార్టీ ఇచ్చేది, ఏ పార్టీ ఇవ్వనన్ని సీట్లను బీజేపీ పార్టీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? శిరీష, బీసీలకు సంబంధించి మొదటి నుంచి బీజేపీ చెప్తుంది ఏంటంటే, ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కి సంబంధించి కానీ వాళ్ళు ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు. సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్నది బీసీలు దాదాపు మొదటి నుంచి కూడా అన్యాయానికి గురవుతున్నారు. మా పార్టీకి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీకి సంబంధించి అత్యున్నత పదవులు ఇచ్చి మేము వాళ్ళకి కావాల్సినటువంటి గౌరవ సత్కారాలు చేసుకుంటామని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో ఈసారి బీసీ ఓట్లను రాబట్టడానికి ఎక్కువగా బీసీలకే సీట్లు కేటాయించేటువంటి ఆలోచనలు అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు లిస్ట్ ఇంకా విడుదల చేయలేదు కాబట్టి ఆయా సామాజిక సమీకరణలను బట్టి ఏ ప్రాంతాల్లో అయితే బీసీల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో అయితే బీసీలు ఇస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.
నాంపల్లి గ్రౌండ్స్ లో బీజేపీ రైతు సదస్సు జరగనుంది. కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రైతు సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, లక్ష్మణ్, ఈటెల పాల్గొననున్నారని తెలుస్తోంది.